సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో అరుదైన పాము గత 3 రోజుల నుండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. విషయాన్ని వార్డు ప్రజలు కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకుని వెళ్లగా స్పందించిన కౌన్సిలర్ ఫోన్ ద్వారా డిఎఫ్ఓ సంప్రదించారు. అనంతరం కౌన్సిలర్ కు స్నేక్ స్నాచర్ సంప్రదించాలని తెలపగా కౌన్సిలర్ ఖమ్మం నుండి స్నేక్ స్నాచర్ గోపిని పిలిపించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు శ్రమించి ఎట్టకేలకు అరుదైన జాతి పామును స్నేక్ స్నాచర్ పట్టుకున్నాడు. అనంతరం వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ పాములను ఎవరూ చంపకుండా సంబంధిత అధికారులకు తెలియజేస్తే స్నేక్ సొసైటీ వారిని పిలిపించి పట్టేయడం జరుగుతుందని తెలిపారు. గత 3 రోజుల నుంచి ఈ పాము భయభ్రాంతులకు గురి చేస్తుందని వార్డు ప్రజలు తెలిపారు. వెంటనే కౌన్సిలర్ స్పందించి పామును బంధించడంతో భయం పోయిందని ప్రజలు కౌన్సిలర్ కు ధన్యవాదాలు తెలిపారు. వార్డులో ఒక పాము కలకలను రేపింది. ఇక్కడ బండల్ బజార్లో జన నివాసాల మధ్యకి పాము వచ్చి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు రాత్రులు కూడా నిద్రపోకుండా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఒక విష పాము వచ్చిందని చెప్పేసి భయానికి గురవుతున్నారు. వీటి విషయానికి సంబంధించి నేను డిఎఫ్ఓ గారికి సంప్రదించగా డిఎఫ్ఓ గారు స్నేక్ సొసైటీకి సంబంధించినటువంటి స్నేక్ గోపి గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. వెంటనే వారిని సంప్రదించగా వాళ్ళు వచ్చి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి శ్రమించి ఈరోజు ఒక అరుదైన జాతి అయినటువంటి పాముని ఈరోజు మన వార్డులో పట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పాములు అనేవి చంపకుండా వాటిని మీకు విషయం తెలియగానే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తే వాళ్ళు వెంటనే ఇటువంటి స్నేక్ సొసైటీ వాళ్ళని పిలిపించి పట్టించడం జరుగుతుంది. వ్యవసాయానికి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి పాములన్నింటినీ కూడా మనం తప్పకుండా దాన్ని తీసుకోవాలి. అలానే నేను డిఎఫ్ఓ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్నేక్ సొసైటీ వాళ్ళకి కూడా పాపం వాళ్ళకి జీతాలు కూడా లేవు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఫారెస్ట్ డిస్ట్రిక్ట్ కేంద్రంలో కనీసం ఒక 2-3 స్నేక్ క్యాచర్స్ ఉండాలి. ఎందుకంటే ప్రజలు పామును చూడగానే ముందు చంపాలనేటువంటి దాంతోనే ఉంటారు, కానీ దాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి స్నేక్ సొసైటీ వాళ్ళని మనకు అందుబాటులో పెడితే కనీసం ఈ రోజు మాకు రావడానికి 2 రోజులు పట్టింది స్నేక్ సొసైటీ నుంచి. అదే ఇక్కడ మన జిల్లా కేంద్రంలో కనుక ఉంటే వాళ్ళు వెంటనే